నమస్కారం. ఈ వీడియోలో సమాస ప్రకరణం నుండి కొన్ని సమాసాలను మనం నేర్చుకుందాం. ఈ వీడియోస్ నేను పిల్లల కొరకు మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోస్ పిల్లలకు చేరువయ్యేలా చేస్తారని ఆశపడుతూ ఉన్నాను. ధన్యవాదములు. ఇక సమాసములు అంటే ఏంటో చూద్దాం. సమర్థవంతమైన పదాలు ఏకపదమవడం సమాసం అంటారు. వేరువేరు అర్థాలు గల పదాలని కలిపి ఏకపదంగా చెప్పడాన్నే సమాసమని అంటారు. సమాసంలో సాధారణంగా 2 పదాలు ఉండాలి. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండో పదాన్ని ఉత్తర పదమని అంటారు. సమాసం చేసేటప్పుడు పదాల మధ్య లోపించిన విభక్తి ప్రత్యయాల్ని చేర్చి చెప్పుటను విగ్రహం అంటారు. సమాసానికి అర్థ వివరణను లక్షణకర్తలు విగ్రహవాక్యమని అంటారు. భావాన్ని క్లుప్తంగా చెప్పడానికి సమాసం ఉపకరిస్తుంది. ముందుగా తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం. తత్పురుష సమాసం ఉత్తర పదార్థ ప్రధానం కలది, అనగా సమాసంలోని రెండో పదంలోని అర్థానికి ప్రాధాన్యత కలదని అర్థం. ఈ తత్పురుషం 2 విధాలు. 1 వ్యధికరణం, 2 సమానాధికరణం. ముందుగా వ్యధికరణం అంటే ఏమిటో తెలుసుకుందాం. 2 పదాలు వేరువేరు విభక్తులున్నచో వ్యధికరణ తత్పురుష అంటారు. పూర్వపదం యొక్క విభక్తులతో ఉత్తర పదం సమసించుట. ఇది 8 విధాలు. అవి ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, చతుర్థి తత్పురుష, పంచమి తత్పురుష, షష్ఠి తత్పురుష, సప్తమి తత్పురుష, నాయి తత్పురుష. వీటికి సంబంధించి ఒక పట్టికను నేను మీ ముందు ఉంచుతున్నాను. పట్టికను చూద్దాం. ఈ పట్టికలో సమాసం పేరు, సమాస పదాలు, విగ్రహవాక్యం ఇవ్వడం జరిగింది. ముందుగా ప్రథమ తత్పురుష సమాస పదం మధ్యాహ్నం, ఆహ్నం మధ్య భాగం, పూర్వకాయము శరీరం యొక్క పూర్వభాగం. ద్వితీయ తత్పురుష బ్రహ్మ విత్తములు, బ్రహ్మను తెలిసినవారు, నెలతాల్పు నెలను ధరించినవాడు. తృతీయ తత్పురుష గుణహీనుడు, గుణం చేత హీనుడు, నెల తక్కువవాడు, నెల చేత తక్కువవాడు. చతుర్థి తత్పురుష యూపదారువు, యూపం కోసం దారువు, దేవర మేలు, దేవర కొరకు మేలు. పంచమి తత్పురుష అగ్ని భయం, అగ్ని వలన భయం, దొంగ భయం, దొంగ వలన భయం. షష్ఠి తత్పురుష బ్రహ్మ ముఖములు, బ్రహ్మ యొక్క ముఖములు, రాజభటులు, రాజు యొక్క భటులు. సప్తమి తత్పురుష మాట నేర్పరి, మాటలయందు నేర్పరి. ఇక చివరిగా నాయి తత్పురుష అసత్యం, సత్యం కానిది, అభయం, భయము లేనిది, అలఘు, లఘువు కానిది, లఘువు కానిది. ఇవి కొన్ని ఉదాహరణలు. ఇక రెండవది సమానాధికరణం. దీనికే కర్మధారయము అని పేరు. విశేషణ విశేష్యములతో కూడుకున్నది కర్మధారయం. విశేషణము అనగా గుణము, విశేష్యము అనగా నామవాచకం. విశేషణాలకు నామవాచకాలను కానీ ఉపమానాలకు ఉపమేయాలను కానీ కలిపి సమాసం చేస్తే అది కర్మధారయ సమాసము అవుతుంది. ఇక ఈ కర్మధారయ సమాసములు 7 రకాలు. ముందుగా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం గురించి చూద్దాం. దీనిలో విశేషణం పూర్వపదంగా ఉంటుంది, ఉత్తర పదం నామవాచకంగా ఉంటుంది. ఉదాహరణ సుందర మందిరం, సుందరమైన మందిరం. చూడండి, ఇక్కడ సుందర అనేది విశేషణం, మందిరం అనేది నామవాచకం. నల్ల గుర్రము, నల్లనైన గుర్రము. రెండవది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. దీనిలో విశేషణం ఉత్తర పదంగాను, నామవాచకం పూర్వపదంగాను ఉంటాయి. ఉదాహరణ చూద్దామా. రాజోత్తముడు, ఉత్తముడైన రాజు. కపోత వృద్ధము, వృద్ధమైన కపోతము. మూడవది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. దీనిలో విశేషణం 2 పదాలలోనూ ఉంటుంది. ఉదాహరణ హెచ్చు తగ్గు, హెచ్చును తగ్గును అయినది. సరస మధురము, సరసమైనది మధురమైనది. నాలుగవది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఇందులో ఉపమానం పూర్వపదంగా ఉంటుంది. ఉదాహరణ చిగురు కీలు, చిగురు లాంటి కీలు. తేనె మాట, తేనె లాంటి మాట.
5. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇందులో ఉపమానం ఉత్తరపదంగా ఉంటుంది. ఉదాహరణ: కనుదామరలు తామరల వంటి కనులు, పాదాంబుజములు అంబుజముల వంటి పాదములు. 6వది సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. కర్మధారయ సమాసంలో పూర్వపదం సంజ్ఞా నామవాచకంగా ఉంటుంది. ఉదాహరణ: హైదరాబాద్ నగరం, హైదరాబాదు అను పేరు గల నగరం. గోదావరి నది, గోదావరి అను పేరు గల నది. 7వది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. సంస్కృతంలో ఏవ అనేది అవధారణార్థకం. ప్రస్తుత సమాజంలో విగ్రహవాక్యంలో సంస్కృతంలో పూర్వపదం పైన ఏవ చేరుతుంది. దీనినే రూపక సమాసం అని కూడా అంటారు. ఉదాహరణ: విద్యాధనం, విద్యా ఏవ ధనం. అందువల్ల ఈ సమాసానికి అవధారణ పూర్వపద కర్మధారయం అని పేరు వచ్చింది. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం వల్ల దీనికి రూపక సమాసం అని కూడా పేరు. ఉదాహరణ: దయామృతము, దయ అనేది అమృతము. దయలో అమృత ధర్మాన్ని ఆరోపించడం జరిగింది. విద్యాధనం, విద్య అనేది ధనం. ఇది కర్మధారయ సమాసానికి సంబంధించిన ఉదాహరణలు. ఇక ద్విగు సమాసం గురించి తెలుసుకుందాం. కర్మధారయ సమాసంలోని మొదటి పదం సంఖ్యావాచక విశేషణంగా ఉంటే ఆ సమాసాన్ని ద్విగు సమాసం అని అంటారు. ఇంకా తేలికగా చెప్పాలంటే సంఖ్యాపూర్వకం ద్విగు సమాసం అని కూడా చెప్పవచ్చు. ఉదాహరణ: నవరత్నాలు 9 అయిన రత్నాలు, పంచపాండవులు 5గురైన పాండవులు. ద్వంద్వ సమాసం. సమాసంలోని మొదటి పదం అర్థం ఎంత ప్రధానంగా ఉంటుందో రెండవ పదం అర్థం కూడా అంతే ప్రధానంగా ఉంటే ఆ సమాసాన్ని ద్వంద్వ సమాసం అని అంటారు. అనగా దీనిలో 2 పదాలకు కూడా సమ ప్రాధాన్యం ఉంటుందన్నమాట. ఉభయ పదార్థ ప్రాధాన్యం కలిగినది ద్వంద్వ సమాసం అని చాలా తేలికగా కూడా మనం చెప్పవచ్చు. ద్వంద్వ సమాసంలోని పదాలన్నీ సాధారణంగా నామవాచకాలుగానే ఉంటాయి. ఉదాహరణలు చూద్దామా? శకుంతల దుష్యంతులు. శకుంతల కామ పెట్టాలి, దుష్యంతుడును, లేదా శకుంతల మరియు దుష్యంతుడు అని కూడా చెప్పవచ్చు. రామలక్ష్మణులు, రాముడును లక్ష్మణుడును. ద్వంద్వ సమాసంలోని 2 పదాల కన్నా ఎక్కువ పదాలుంటే ఆ సమాసాన్ని బహుపద ద్వంద్వ సమాసం అని అంటారు. ఒక ఉదాహరణ చూద్దామా? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రాముడును లక్ష్మణుడును భరతుడును శత్రుఘ్నుడును. ఇది బహుపద ద్వంద్వ సమాసానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక బహువ్రీహి సమాసం. అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినది అంటే సమాసంలోని పదాల అర్థానికి భిన్నమైన అర్థం ప్రధానమైనట్లయితే దాన్ని బహువ్రీహి సమాసం అని అంటారు. ఉదాహరణ: ధనుర్బాణ పాణి. ధనుర్బాణాలు పాణియందు కలవాడు. ఎవరికి ధనుర్బాణాలు చేతిలో ఉంటాయి? చూస్తే హరిశ్చంద్రుడు. ఈ సమాసంలో ధనుస్సు, బాణాలు, పాణి అన్న వాటికి భిన్నమైనది హరిశ్చంద్రుడు అన్నమాట. చతుర్ముఖుడు, 4 ముఖములు కలవాడు. ఎవరు 4 ముఖములు కలిగినవాడు? బ్రహ్మ. అంటే సమాసంలో ఉన్న పదం కాకుండా వేరే పదం దగ్గరికి మనం వెళ్తున్నాం కదా. ఇక 3వది పీణ. పీనాక పాణి. పీనాకము పాణియందు కలవాడు, శంకరుడు లేక శివుడు. తర్వాత అవ్యయీభావ సమాసం. పూర్వపదం ఉత్తరపదంలో పూర్వపద అర్థం ప్రధానమైనట్లయితే అది అవ్యయీభావ సమాసం. పూర్వపదం అర్థం ప్రధానం కావడం అంటే పూర్వపదమే క్రియతో అన్వయించడం. అవ్యయం అంటే లింగ వచన విభక్తి శూన్యాలు. అంటే వేరువేరు లింగాల్లో విభక్తుల్లో వచనాల్లో మార్పు పొందనిది. ఉదాహరణ: అనుకూలం, కులాన్ని అనుసరించి. ప్రతిదినం, దినము దినము. యథాశక్తి, శక్తిని అనుసరించి. ఇదండి సమాస విభాగానికి సంబంధించిన కొంత సమాచారం. ధన్యవాదములు. ఇవన్నీ మీ పిల్లలకు చేరవేయండి.